హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము ఒక 3-4 డేస్ అవుతుంది వీడియోస్ తీయక. కొంచెం వర్క్ ఉండడం వల్ల తీయలేకపోవడం జరిగింది. అయితే ఈ నాటుకోళ్ళల్లో పెంచుకునే వాళ్ళకు ఈ రోగాలు ప్రజెంట్ అయితే తగ్గుముఖం పట్టాయి అన్నమాట. అంటే మన దగ్గర ప్రజెంట్ చాలా కోళ్ళు అయితే ఈ రోగాలతోనే చనిపోవడం జరిగింది. మినిమం మన దగ్గర 50 కోళ్ళు 60 కోళ్ళు అయితే ఉండే. ఒక 20-25 కోళ్ళు రోగాలతో చనిపోయినాయి. కొన్ని ఈ ఫోల్ పాక్స్ ఏదైతే ఉందో ఈ అమ్మోరు నుంచి అయితే కొంచెం నేను ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి పసుపు, నిమ్మరసము, తర్వాత ఈ నూనె ఇవి అప్లై చేస్తే అది తగ్గిపోయింది. దానివల్ల ఒక్క కోడి కూడా చనిపోలేదు. కానీ అది అయిన తర్వాత వచ్చినటువంటి ఈ ఈ కొక్కెర కావచ్చు, ఈ ఆడి దీనివల్ల చాలా కోళ్ళు రెక్కలు కిందికి వాల్చి చనిపోవడం జరిగింది. అందుకనే మనము వీటిలో మెయిన్గా వ్యాక్సినేషను ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. పుట్టిన వారంలోపు ప్రతి పిల్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇది ఆర్డీ కానీ, లసోటా కానీ, అట్లాగే ఈ గంబోరాకు సంబంధించినది అది వ్యాక్సిను. ఇవి మనకు వెటర్నరీ డాక్టరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇస్తే కనుక అంటే చనిపోయేటటువంటి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఒక 10 కోళ్ళకు రోగాలు వస్తే అందులో నుంచి 3 కోళ్ళు చనిపోతాయి అన్నమాట. మరీ సివియర్గా ఎక్కువ ఉంటే దానికి ప్రాబ్లము చనిపోతాయి. లేదంటే మనము తొందరనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఆ మాత్రం కూడా చనిపోకుండా ఉంటాయి అన్నమాట. సో అయినా ఏం పర్వాలేదు. మన దగ్గర ఇప్పటికైతే కోళ్ళు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఒక 40 దాకా ఉంది. అందులో నుంచి ఒక 20 పోయినాయి. కాకపోతే మనము వరి కావాల్సిన అవసరం లేదు. ఏ బిజినెస్ అయినా కానీ లాభ నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇదంటే ఇదే కాదు, ఏ బిజినెస్ అయినా కానీ ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది. మనము నష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, లాభం వచ్చినప్పుడు పొంగిపోవద్దు అన్నమాట. దీన్ని కంటిన్యూగా చేస్తూ ఉంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. దీంతో పాటుగా వ్యవసాయంకు సంబంధించిన భూమి ఉంటే ఇంకా బెటరు. అట్లాగే అందులో మేకల పెంపకం కావచ్చు, అట్లాగే డైరీ ఇలాంటివి కూడా ట్రై చేయండి. ఇట్లా ఏమవుతుందంటే మనకి కోళ్ళల్లో రోగాలు ఎక్కువ వచ్చి కోళ్ళు చనిపోతే మనకు ఈ మేకలు కానీ, లేకపోతే ఈ డైరీ కానీ వీటిలో లాభం వస్తుంది అన్నమాట. సీజన్ బట్టి మనకు కోళ్ళకు జనరల్గా ఎండాకాలంలో ఎక్కువ రోగాలు వస్తాయి. తర్వాత వర్షంకు తడవడం వల్ల అట్లా కొన్ని చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మెయిన్గా ఈ సీజన్లో ఇవి లాస్ అయినా కానీ వేరే దాంట్లో మనకు ఈ మేకలు కానీ, ఈ డైరీ కానీ దాంట్లో ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈక్వల్ అవుతుంది. అందుకని ఒకే దానిపైన ఆధారపడకుండా ఈ వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు చిన్నగా షెడ్ వేసుకొని కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని అయినా సరే చిన్నగా షెడ్ వేసుకొని ఈ నాటుకోళ్ళు పెంచుకోండి. అట్లాగే మేకల్ని కూడా పెంచుకోండి. వాటితో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాటిని తిరిగి మేపాలంటే ఒక మనిషి అవసరం ఉంటుంది. వీటికి మేపడం అవసరం లేదు. పొద్దున వదిలేస్తే అవే తిరుగుతాయి. దీంట్లో మనకు ఈజీ అంటే గదే ఉంటుంది. నాటుకోళ్ళలో మనము బయటకు వదిలేయడం, సాయంత్రము కమ్మడం కూడా డోర్ ఓపెన్ చేస్తే అవే లోపలికి వెళ్ళిపోతాయి. అవన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. వీటితో రిస్క్ తక్కువ ఉంటుంది. వీటితో కొంచెము ఒక మనిషి అయితే వాటి ఎంబడి ఉండాలన్నమాట. అయినా ఏం పర్వాలేదు. వ్యవసాయ భూమి ఉండి అట్లాగే కొంచెం కష్టపడేటటువంటి తత్వం ఉన్న వాళ్ళు నాటుకోళ్ళు పెంచుకోండి. అట్లాగే మేకల్ని కూడా పెంచుకోండి ఒక 10 దాకా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క మేక మనకు 13-15 వేలు పోతుంది. అందువల్ల మనం ఒక 10 పెంచుకున్నా కానీ మనకు నెలకొకటి పోయినా సరిపోతుంది.
10 నుంచి మనకు సంఖ్య పెరుగుతుంది. అవి పిల్లలు ఇస్తాయి కాబట్టి అది ఒక మనకు 30-40 జమ అవుతాయి. ఆ విధంగా మనకు నెలకొకటి పోయినా కానీ అదొక నెలకొక మేక ప్లస్ ఈ నాటుకోళ్ళు ఒక 5, 6, 7, 10 దాకా పోయినా కానీ ఒక 20,000-25,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మాటల్లో చెప్పినంత ఈజీగా కాదు, కష్టపడ్డోడికే ఫలితం వస్తుంది. అందువల్ల ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను దాన్ని చెప్పడం వేరు, కష్టపడడం వేరు. నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను కాబట్టి వీటిని 3 సంవత్సరాలుగా నేను నాటుకోళ్ళను పెంచుతున్నాను. కాకపోతే ఈ 3 మంత్స్ బ్యాక్ నుంచి నేను వీటిని కొంచెం జాగ్రత్తగా కేర్ చూసుకొని అభివృద్ధి చేద్దామని, ఎక్కువ సంఖ్యలో పెంచుదామని కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్ని కోళ్ళు అయినాయి. లేకపోతే పిల్లులు, కుక్కలు చాలా రకాలైన కోడి పిల్లలు తీసిందంటే వారంలోపే మొత్తం కోడి పిల్లలని అయిపోతుండేనాయి. అన్ని పిల్లులు ఎత్తుకపోతుండే కుక్కలు. ఆ విధంగా ఎత్తుకపోకుండా నేను ఈ జాలి అనేది పెట్టిన. ఇప్పుడు చేనులో మనం పంట పెడుతున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే తీసేసిన, మళ్ళీ దాన్ని రౌండ్గా పెట్టేయడమే. సో ఇట్లా కేర్ తీసుకుంటేనే ఇవి మనకు ఈయనన్నా కనబడుతున్నాయి. లేకపోతే మనకు 3 సంవత్సరాలు నేను చూస్తున్నాను కదా, అసలు నా దగ్గర కోళ్ళు అనేది ఉండకపోతుండే అనమాట. అందువల్ల నేను వీటి అనుభవంతో చెప్తున్నాను. నాకు కూడా రీసెంట్గానే ఈ రోగాలు అనేది విపరీతంగా వచ్చినాయి. 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాలేదు. ఇన్ని కోళ్ళు కూడా చనిపోలేదు. ఇన్ని కోళ్ళు కూడా నా దగ్గర లేకుండే. కాకపోతే ఇలాంటి రోగం నేను ఎప్పుడు చూడలేదు. అందువల్ల కొంచెం అనుభవం అయింది కాబట్టి వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆ కోడి పెరిగిన తర్వాత అంటే 6 మంత్స్ 7 మంత్స్ దాకా పెరుగుతుంది కాబట్టి ఆ లోపు మీకు రోగం అనేది రాదు. ఆ లోపు మీరు ఆల్రెడీ దాన్ని అమ్మేసుకుంటారు. సో ఇట్లా మీకు నష్టం ఏముండదు అన్నమాట. ఆ తర్వాత వస్తుందా రాదనేది పక్కన పెట్టేయండి. మనకు 6 మంత్ వరకు రోగం రాకపోతే సరిపోతుంది. ఇప్పుడు నాటుకోళ్ళల్లో డిమాండ్ అయితే చాలా ఉంది. నేను రీసెంట్గానే 2 నాటుకోళ్ళు అమ్మేసిన. గతంలో వీడియోలో ఒక నాటుకోడి అని చెప్పిన. నెక్స్ట్ 3-4 డేస్ కిందనే ఒకటి అమ్మడం జరిగింది. ఈజీగా 900కి అయితే ఒక్కొక్క నాటుకోడి పోతుంది, పెద్ద సైజు ఉంటాయి. ఇప్పుడు మనకు వీడియోలో కనబడుతున్నటువంటి ఈ సైజులో ఉన్నటువంటి నాటుకోడి 800-750కి వెళ్తుంది. అది ఇంకొక 2 మంత్స్ తర్వాత డైరెక్ట్ 900కు తీసుకుంటాం అన్నమాట. మనము వాళ్ళకు ధర అనేది మనం నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళే తీసుకుంటారు. 900కు తక్కువ అసలు ఇవ్వద్దు. ఎందుకంటే దొరుకుతలేవు, ఇప్పుడు నాటుకోళ్ళు అనేటివి దొరుకుతలేవు కాబట్టి వాళ్ళు మన దగ్గర కోడి తీసుకోకపోయినా కానీ మన దగ్గరనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళదు, ఇంకా పెరుగుతుంది, ఇంకా వెయిట్ పెరుగుతుంది. మళ్ళీ వచ్చిన వాళ్ళకు ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రానే అమ్ముకోవచ్చు. సో రేటు విషయంలో కాంప్రమైజ్ కావద్దు. ఎందుకంటే మనం చేసేదే లాభం కోసం కాబట్టి జాగ్రత్తగా కేర్ తీసుకొని పెంచుకుంటే మంచి లాభాలు అయితే ఉంటాయి. దీని మీదే డిపెండ్ అయ్యి బతకమని నేను చెప్పట్లేదు. ఎక్కువ పెంచుకుంటే, మంచి అవగాహన ఉంటే, మంచి వ్యాక్సినేషన్ వేసుకుంటే వీటిపైనే మనము జీవనం సాగించుకోవచ్చు. కానీ స్టార్టింగ్ పెట్టి వ్యాక్సినేషన్ లేకుండా ఏం లేకుండా ఈ రోగాల బారిన పడితే మాత్రం నష్టపోతారు. సో మన దగ్గరనైతే ఈ కోళ్ళు అయితే ఉన్నాయి. సుమారు చిన్నవి పెద్దవి అంటే ఒక 40 కోళ్ళు ఉంటాయి. గతంలో వీడియోలో చాలా కోళ్ళు మీకు కనిపించినాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి ఈ రోగం రావడం వల్ల. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో నాటుకోళ్ళకు సంబంధించింది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అట్లాగే మనకు ఈ మరిన్ని వీడియోస్ కోసము వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.